హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా రేషియో అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక వ్యాపారంలో ఏ, బి మరియు సిలు వరుసగా 1 లక్ష, 2 లక్షలు మరియు 2,50,000 పెట్టుబడి పెడతారు. బి 5,500 లాభం పొందితే మొత్తం లాభం ఎంత? ఇక్కడ ముగ్గురు భాగస్వామ్యులు ఉన్నారు. ఎవరు? ఏ, బి, సి. వీళ్ళ పెట్టుబడులు ఎంత? 1 లక్ష, నెక్స్ట్ 2 లక్షలు మరియు 2,50,000. అయితే చివరిలో వచ్చిన లాభంలో పంచుకొనగా బికి మనకి 5,500 రూపాయలు వచ్చినట్లయితే మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే లాభాన్ని వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు కదా, కాబట్టి ఇలా ఏ రేషియోలో పంచుకుంటారో చూద్దాం. అన్నిట్లోని 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి చివరిలో ఉన్న 4 జీరోస్ కట్ చేస్తాను. ఇక్కడ 10, 20, 25 ఉంది. అన్నిట్లో 5 టేబుల్ పోతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. అంటే వాళ్ళ ప్రాఫిట్ని ఏ రేషియోలో పంచుకోవాలి? 2:4:5 రేషియోలో పంచుకోవాలి. అలా పంచుకోగా బికి ఎంత వచ్చింది? మనకి 5,500 రూపీస్ వచ్చింది అన్నమాట. అయితే మొత్తం లాభం ఎంత అంటే ఇక్కడ మనకి 4 యూనిట్స్ వాల్యూ 5,500 అయినట్లయితే మొత్తం ఎన్ని యూనిట్స్వి? 5 + 4 9, 9 + 2 11 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడిగారు అనమాట. ఇది ఎలా వస్తుంది మనకి? 5,500 ఇంటూ 11, లేకపోతే బై 4 వేసుకుంటాం ఫస్ట్. ఇది 1 యూనిట్ వాల్యూ అవుతుంది. మనకి 11 యూనిట్స్ కాబట్టి ఇంటూ 11 వేసుకుంటాం. 4 టేబుల్, 4 1s are 4, ఇంకా 1 ఉంది 15, 3 4s are 12, ఇంకా 3 ఉంది 30, 7 4s are 28, ఇంకా 2 ఉంది 20, 5 4s are 20. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 1375 ఇంటూ 11. మల్టిప్లై చేసినట్లయితే 11 టేబుల్తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ. ఫస్ట్ 5 వేసుకుంటాం, తర్వాత 5కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే 12 వస్తుంది. 2 వేసుకుంటాం, 1 ఉంది. మళ్ళీ 7కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే 10 + 1 11, 1 ఉంది. 3 + 1 4, 4కి 1 యాడ్ చేస్తే 5, లాస్ట్ డిజిట్ వేస్తాం. అంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అనమాట? 15,125. అది ఎక్కడుంది? బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.